వలన మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. అలానే మనము దేవుని యొక్క ఆలోచనలో నడవబడవలసిన వారం కాబట్టి మన దేవుడు ఆత్మ, ఆ ఆత్మ అయినటువంటి దేవుడు మనం ఎలా నడిపిస్తాడో అలా నడిపింపబడాలి. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, దయగలిగినటువంటి నా తండ్రి, అయోగ్యునైన నేను కొద్ది మాటలు నీ మాటలు చెప్పుచుండగా నా నోటికి మాట అయ్యండి, నా హృదయంకు తలంపు అయ్యండి. ఇన్ని బిడ్డలకు ఏమి చెప్పవలనో అదే చెప్పుటకు నన్ను వినియోగించుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. చూడండి, క్రీస్తు పత్రికలమై ఉన్నామని మనం తేటపడు. అంటే మనలో ప్రతి వారు కూడా క్రీస్తు పత్రిక. ఎప్పుడైతే మనం క్రీస్తులో బాప్తిస్మం పొందామో, ఎప్పుడైతే రక్షణ పొందామో, మనం ఇతరులకు మాదిరిగా కనపడదు. అంటే మనలో ప్రతి వారికి కూడా బాధ్యత ఉంది. ఎవరి బాధ్యత వారు నెరవేర్చడానికి దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఒకప్పుడు మనం ఈ భూమి మీదకి రాకముందు, తల్లి గర్భంలో ప్రవేశించకముందు మన ఆత్మలు దేవుడి దగ్గర ఉన్నాయి. ఆయన తల్లి గర్భంలో ప్రవేశించిన తరువాత 5 నెలల తర్వాత వినికిడి శక్తి, గ్రహణ శక్తి అన్నీ కలిగినటువంటి పిండంలో పడినప్పుడు, అప్పుడు దేవుడు ఆత్మను ఆ శరీరంలో ఉన్నటువంటి పిండంలోకి నడిపింపజేసి, అప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు కూడా ఈ శరీరం ఉంచి మనల్ని తన చిత్త ప్రకారంగా నడిపించుకుంటున్నాడు. అంటే మనలో ప్రతి వారం కూడా ఆయన ఏడల బాధ్యత కలిగి ఆయన ఏం చెప్తున్నాడో అది మనం చేయాలి. ఇందులో స్త్రీ పురుషులు అనేటువంటి ఆలోచన కాదు. స్త్రీ చేయవలసిన పని చేయాలి, పురుషుడు చేయవలసిన పని చేయాలి. వీరందరూ కలిసి, ఇప్పుడు మనం చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే మనం దేవుడి యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలన్నటువంటి మాట. పెద్దవారైనప్పుడు బాప్తిసం పొందుతాం. పొందిన తర్వాత వాక్య ప్రకారంగా రక్షణ పథకాన్ని బట్టి నడిపింపబడుతూ వృద్ధాప్య స్థితిలోకి వెళ్ళినప్పుడు యవనస్తులు నడిపిస్తారు. ఈ యవనస్తులు కూడా అలాగనే దేవుడు నడిపింపబడినప్పుడు వీరు పెద్దలుగా ఉన్నటువంటి వీరు మిగిలినటువంటి కార్యక్రమాలు వీరిని ఎలా నడిపించాలి, కుటుంబంగా ఎలా నడిపింపచేయాలి అనేది వారు నేర్పుతూ ఉంటారు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు నా మాట వినుము, నీ పిల్లలకు వివరించి చెప్పమన్నాడు. అప్పుడు నేను ఎప్పుడు కూడా నీకు నీ పిల్లలకు తోడుగా ఉంటాను అన్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చెప్పాడు. అంటే తర్వాత తీసి చదువుకోండి. అయితే ఇక్కడ మన ఆలోచన ఏంటంటే, మనకు ఎప్పుడైతే బాధ్యత ఇచ్చాడో, బాధ్యత ప్రకారంగా మనం చిన్నప్పుడు ప్రార్థనా జీవితంలో ఉంటామో, ఉన్న తర్వాత యవ్వనం వచ్చినప్పుడు మనం రక్షణ పొందుతామో, పొందిన తర్వాత అప్పుడు మన ఆత్మ వెలిగింపబడుతుంది. ఈ వెలిగింపబడిన ఆత్మ తిరిగి దేవుడి సన్నిధానంకు వెళ్ళేంత వరకు కూడా ఈ శరీరం ఉపయోగపడతాం. ఆ శరీరము కేవలం నిష్ప్రయోజనమే, కానీ ఆత్మ జీవింపజేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం అనేది కేవలం నిష్ప్రయోజనం. ఎప్పుడు ఆత్మ లేకపోతే, ఇప్పుడు మనలో ప్రాణము ఆత్మ లేదనుకోండి, దీన్ని తీసుకొని బయటపడేస్తారు తప్ప, లేకపోతే సమాధి చేయటము, కొద్దిమంది అయితే కాల్చడము, బూడి చేసేటం, ఇవన్నీ చేసేస్తుంటారు తప్ప దానికి ప్రయోజనం లేదు. ఎప్పుడు ప్రయోజనం అంటే ఈ శరీరంలో ఆత్మ ప్రాణము ఉన్నప్పుడు మాత్రమే. మనలో మనస్సు ఉంది,
హృదయం ఉంది, జంతువులకు లేదు, పశుపక్షాదులకు లేదు. ఈ మనస్సు, ఈ హృదయము దేవుని యొక్క ఆలోచన బట్టి నడిపింపబడాలి. అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే చిన్నప్పటి నుంచే ప్రారంభమవుతుంది. అంతే. కొంతమందికి ఏంటంటే దేవుడు అంటే తెలియనప్పటి నుంచి అప్పుడు నేర్చుకుంటారు. మన బిడ్డలైతే మన రక్షణ పొందాం కాబట్టి మన బిడ్డలైతే చిన్నప్పటి నుంచే దేవుళ్ళు పెంచుతాం కదా. అలాగూ మనం జాగ్రత్తగా చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనే 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. అంటే మన పత్రికలపై ఉన్న అది గుర్తుపెట్టుకోవాలి. మనకంటూ ఒక బాధ్యత ఉంది. మనం అంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో మనల్ని పుట్టించాడు దేవుడు. మన దేవుడి యొక్క ఆలోచనని నెరవేరుస్తూ దేవుని చిత్తానుసారం పరిచయంలో పాలిభాగస్తులమై నడిపింపబడుతూ ఉన్నాం. కాబట్టి మనము ఆత్మీయమైనటువంటి జీవనము కలిగి ఆత్మీయమైన స్వాస్థ్యము దేవుడికి. ఎందుకంటే మన దేవుడు ఆత్మ కదండి. చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలోనే 14వ వచనం చూడండి. మరియు వారి మనస్సులు నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక. చూసారా ఎక్కడ క్లియర్గా చెప్తా చూడండి. అందరూ యేసుక్రీస్తు ప్రభు అనుకుని చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడ ఇదవుతుందంటే ఈ పాత నిబంధన అనేది అందులో ఆజ్ఞలు అటువంటి ధర్మశాస్త్రం అంతా యేసుక్రీస్తు తనను నెరవేర్చాడు. అది తెలియలేదు వాళ్ళు. ఆ ముసుగుంది. దానివల్ల కలిగేటువంటి ఇబ్బంది ఏమిటంటే వారి ఆత్మ వెలిగింపబడదు. ఆ ముసుగు వలన ఆత్మ వెలిగింపబడకపోవడం వలన వారు ఎంత భక్తి చేసినా ఆ భక్తి అంతటితో పడుతుంది, కానీ వారు దేవుడి దగ్గరికి పోతారు. కానీ మనమైతే దేవుడి దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే మనం రక్షింపబడ్డాం. అవునా? ఇక్కడ మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు వారు మనస్సు, వారి యొక్క హృదయము కఠినం. ఎందుకు కఠినమో ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం చొప్పున నడిపిస్తే ఎందుకు వారు సరిగ్గా వినలేదు? ఎందుకు సరిగ్గా వినలేదంటే చెప్పన, మనం అందరము 8 మంది ద్వారా పుట్టాం. దేవుడు ఏం చేస్తాడు? అంతా చెడ్డ చేసేస్తున్నారని మొత్తం నోవాహు కుటుంబం తప్ప మొత్తం అంతటిని నాశనం చేస్తాడు. మొత్తం నాశనం చేసేసి కేవలం 8 మందే ఉన్నారు. రక్షణ పొందడానికి నీటికి సాదృశ్యంగా వారు చూపెడుతూ ఈ 8 మంది ద్వారా ఇప్పుడున్న జనరేషన్ అంతా పుట్టారు. అంటే ఈ కొన్ని వందల సంవత్సరాల కులం ఇవన్నీ పెట్టారు తప్ప అసలు ఫస్ట్ జనరేషన్లో రేస్ ఏంటది? ఆడ మగ అన్నట్టు ఉండేది. అంత తప్ప ఇంకోటి వేరుగా ఉండేది కాదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కొంతమంది తెల్లగా, కొంతమంది నల్లగా, కొంతమంది రకరకాలుగా పుడుతున్నారు అంటారు కదా. యాక్చువల్గా సైంటిఫిక్ నేచర్ ప్రకారంగా వాతావరణ పరిస్థితిని బట్టి వాడి యొక్క శరీరం అనేటువంటిది ఉంటుంది. తెల్లగా పుట్టడం, ఎర్రగా పుట్టడం, లేకపోతే నల్లగా పుట్టడం, లేకపోతే మధ్య రకంగా పుట్టడం, చర్మం అనేటిది వస్తుంది. అంటే అందులో ఆ సూర్యరశ్మి వలన కలిగేటువంటి ప్రభావం, హీలియం వలన ఆ పరిస్థితి ఉంది. ఇలాగ సైంటిఫిక్గా ఉంది తప్ప ఒరిజినల్ కాదు. మనలో రక్తపు గ్రూపులు 4 ఉన్నాయి. ఏబిఓ, అంతేనా? ఈ 4 గ్రూపుల్లో కూడా లక్షణాలు కొంత తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ 4 కూడా ఆ 8 మందిలో ఉన్నటువంటి పరిస్థితిని తీసుకువచ్చింది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే మన మనస్సు, మన ఆత్మ, ఈ 2 కూడా దేవుని యొక్క ఆలోచన వైపు నడవాలి. అలా నడవాలంటే దేవుని యొక్క ఆలోచన ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఉన్నప్పుడు, మన మనసులో ఉన్నప్పుడు నువ్వు ఈ లోకంలో నడిచేటువంటి జీవితంలో, జీవన విధానంలో నీకు ఎవరు ఎటువంటి రకమైన మనుషులు నీకు తారసపడినా నువ్వు చెల్లించవు. ఎందుకంటే నువ్వు వారితో ఎలా ప్రవర్తించాలో, దైవికంగా ఎలా నడిపింపబడాలో నేర్పుతాడు.
అది ఆత్మీయమైన నడిపింపు. ఈ ఆత్మీయమైన నడిపింపుకు అనుకూలంగా మనల్ని ఆయన మన ఆత్మలను రక్షించి వెలిగించు. చూడండి ఇక్కడ కొరింథీయులకు రాసిన ఈ 2వ పత్రిక 3వ అధ్యాయంలోనే 6వ వచనం చూడండి. 6వ వచనం చూస్తే ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులం అవుటకు మాకు సామర్థ్యము కలిగించుకున్నారు. చూసారు, ఇక్కడ చూడండి. ఈ మాట అన్నది ఎవరు? అపోస్తలుడు పౌలు కదా. ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య చేయటకే అని అడిగిన అక్షరం కాదు. అక్షరం అనేటిది మనం ఈ అక్షరం చూస్తున్నాం, తెలుగులో అనువదింపబడింది. కానీ అసలు అక్షరం ఒరిజినల్గా ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు భాషలో మాట్లాడాడు యేసుక్రీస్తు. గ్రీకు భాషలో ఉన్న బైబిల్ కరెక్ట్ కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఇప్పుడు మనం ఉన్నాం, ఈ బైబిల్ చదువుతున్నాం. దీనికి అనువాదం చేసిన విలియం కేరీ ఈ దేశంలో ఉన్నటువంటి పండితులు అయినటువంటి వారి యొక్క సలహాలతో ఈ పదాలని, ఈ ఆలోచనని ఏంటి ఎలాగని తెలుసుకొని రాశాడు తప్ప పరిపూర్ణంగా తెలుగు జాతికి సంబంధించిన ఆయన కదండి. పరిపూర్ణంగా తెలుగు వ్యక్తిగా రాయలే. అతడు కొంచెం ఆ పండితుల యొక్క ఆలోచన, ఈ పదంకి ఏమిటి భావము, ఈ పదంకి ఏమిటి భావము అని తెలుసుకుంటూ ఇది రాశాడు. కొంచెం ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ గ్రీకు భాషలో ఉన్న లాంగ్వేజ్లో కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం మాట్లాడారో అది అన్నీ కరెక్ట్గా ఉంటుంది. ఆయన అనుసరించిన వారు ఏం మాట్లాడారో అది అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కొంచెము అవగాహన చేసుకుంటూ లోపం వస్తే కంగారు పడతాడు. మన అస్సలు బైబిల్ చదవలసిందే గ్రీకు భాషలో ఉన్నది. పాత నిబంధన అంటే హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన చదవాలి. అది కరెక్ట్ రిఫరెన్సెస్, అది కరెక్ట్గా ఆలోచన చెప్తారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆత్మ చేత నడిపింపబడే పరిచర్య చేయటానికి మమ్మలను వినియోగించుకున్నాడు యేసుక్రీస్తు అని చెప్తున్నాడు ఆయన కదా. అంటే అక్కడ రాతి పలక మీద మనము వ్రాయిస్తున్నటువంటి ఆలోచన చూస్తున్నాం. హృదయం అనేటువంటి మెత్తని హృదయం కలిగిన ఆ హృదయం మీద వ్రాసిన మాటలను ఆలోచన చేస్తాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలోనే 7-8 వచనాలు చూడండి, ఎంత క్లియర్గా ఉంటుంది. అన్న కారణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినది. చూసా, మరణ కారణమగు పరిచర్య అంటే మరణం చెందటానికి, కానీ మనం జీవింపబడటానికి రక్షణ పొందాం. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో పొందినప్పుడు మనం జీవింపబడతాం, తేడా లేదు. మనల్ని ఎవరు ఏం చేసినా మన ఆత్మను దేవుడి దగ్గర నుంచి దూరపరచలేదు. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో ఈ పొందినటువంటి బాప్తిసం వలన యేసుక్రీస్తు నీలో ఉంటాడు. నీలో ఉన్న యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న అపవాది కంటే గొప్పవాడు. అందుకనే మరణాన్ని జయించాడు యేసుక్రీస్తు కదండి. మరణాన్ని జయించాడు యేసుక్రీస్తు. ఎందుకనంటే మనకు మాదిరిగా ఉంచడానికి, నువ్వు నిత్యము జీవిస్తావని మనం నిరూపించడానికి చేస్తాడు. ఆయన చనిపోయి తిరిగి లేవలసిన పని లేదు. ఆయన శరీరాన్ని, రక్తాన్ని చిందించవలసిన పని లేదు. ఎందుకు చిందించాడంటే నీవు నేను కూడా ఆత్మచేత జీవింపబడతామని తెలియజేయటానికి నేర్పాడు. శరీరంలో ఒకవేళ ఆయన వచ్చే సమయానికి కానీ మనం జీవించే విధం అంతటితో అయిపోయింది అనుకోండి, మనం సమాధి చేసిన ఈ ఆత్మ ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ ఆత్మను ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ యొక్క శరీరంలోకి చేర్చి దానికి మహిమా రూపాన్నిచ్చి తిరిగి లేపుతాడు. అది మనకు సాధ్యం దేవుడి దయ వల్ల.
అంటే బాప్తిసం అందుకే పొందుతున్నాం మనం. ఆయన మరణకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళనివాడక. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో నీ ఆత్మకు, నీ శరీరానికి, నీ జీవితానికి తన దూతల యొక్క కాపుదలు ఉంచుతాడు. అవసరం అనుకుంటే, అంటే మరణకరమైన రోగం సంభవించినప్పుడు, మరణంలోకి వెళ్ళేటప్పుడు, ఒకవేళ నీవు తండ్రి నాయన నీకు నీవుగా ప్రార్థన చేసుకొని నేను ఇంకా నీ చిత్తానుసారంగా చేయవలసింది ఉంది, నన్ను బ్రతికించాడు అనగలిగితే నేను బ్రతికించి లేపుతాడు. అంతేగాని నాకు స్వస్థత వరం ఉంది, నేను చేస్తేనే నువ్వు బ్రతుకుతావు అని ఎవడని చెప్తాడు నమ్మకండి, అది తప్పదు. నీ మనస్సాక్షి, నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది. యేసుక్రీస్తు స్వస్థపరిచినప్పుడు ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నాడు. అంటే ఇది ఇలాంటివి కరెక్ట్గా చెప్పరు. యేసుక్రీస్తుని కలిగి ఉన్నవాడు మేము యేసుక్రీస్తు పోతున్నాం అది ఇది అని కథలు చెప్తారు తప్ప ఒరిజినల్గా చెప్పరు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మరణకరమైనటువంటి స్థితి ఎక్కడుంది? రాతి పలక మీద రాసినప్పుడు, అంటే హృదయం కాఠిన్యం పొందినప్పుడు, హృదయము లేకపోతే అతని యొక్క జీవితం మీద, ఆమె జీవితం మీద ముసుగు వేసినప్పుడు దేవుడి యొక్క ఆత్మీయమైన ఆలోచన తెలియదు. ఆత్మీయమైన ఆలోచనలో పురుషుడైనా స్త్రీ అయినా నడిపింపబడాలి. ఎందుకంటే మనలో ఇవ్వబడిన ఆత్మ దేవుడిది. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మనము దేవుడి యొక్క ఆలోచన తెలుసుకొని నడిపింపబడటానికి అవకాశం ఇస్తాం. అంటే మనలో అహం కానీ, మనలో నేనే అనుకునే తత్వం కానీ, నేనే నా ఇష్టమే అనుకునే తత్వం కానీ కల్పించేది కాదు దేవుడి ఆత్మ. ఎందుకు అంటే నెమ్మదిగా నడిపింపజేసేది ఆత్మ, అల్లరికి కర్త కాదు. దేవుని యొక్క ఆత్మ నెమ్మదిగా సమాధానంగా నిన్ను దేవుడు నడిపించాడు. నువ్వు అల్లరి చేయటమో లేదా ఏదో ఇష్టమంతటి చేయటం కాదు దేవుని ఆత్మ. అటువంటి దేవుని ఆత్మను మనం కలిగి ఉండేటప్పుడు ఈ 3వ వచనంలో మనం చూస్తున్నాం, క్రీస్తు పత్రికలమై ఉన్నాం, మెత్తని హృదయముల మీద ఆయన ఆత్మ చేత నడిపిస్తున్నాడు కదా. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. అందులో సువర్ణ ధూపార్తియు చూసారు, ఇది ఎక్కడున్నాయి? అక్కడ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి పరికరాల గురించి చెప్తున్నాడు. అది ఆ పరికరాలు కూడా ఎప్పుడు యేసుక్రీస్తు రాకముందు ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారికి మన్నాను గురించి, మందసాన్ని గురించి, ఆ ధూపం వేసే స్థితిని గురించి ఇవన్నీ చెప్తూ వాటిని చెప్తున్నాడు. ఇప్పుడు అవి మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఇప్పుడు మనం బంగారము, వెండి, వజ్రాలు, వైద్యులు కొంత లక్షలు ఖరీదులు పెట్టుకుంటున్నారండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వాటి మీద నడుస్తాం, వాటిని చూస్తుంటాం. పరలోకంకి వెళ్ళినప్పుడు బంగారంతో ఉన్నటువంటి వీధుల్లో నడుస్తాం, వజ్ర వైడ్యూరాలతో ఉన్నటువంటి వాటిని చూస్తాం, ఆహ్లాదంగా ఆనందభరితంగా వాటిని అనుభవిస్తాం. ఇప్పుడు అనుభవించాలంటే కొన్ని కోట్ల కొద్ది ధనం ఉన్నవాడు అనుభవిస్తాడు కొంత, వాడు కూడా అనుభవించలేడు మనం అక్కడ అనుభవించే స్థితిని కదండి. అంటే దానికి మామూలుగా ఈ రాతి పలక మీద లేకపోతే ఆ పాత నిబంధనలు జరిగిన సంఘటన గురించి చెప్తున్నాడు. చదవండి, అది 4వ వచనం. అందులో సువర్ణ ధూపార్తియు బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును, మన్నా గల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలు ఉండేవి. దేవుడిచ్చిన నిబంధన పలకలు ఇవన్నీ ఉన్నాయి. ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేల్ నడిపింపచేయడానికి ఇచ్చాడు. మనం ఇశ్రాయేల్ కాదు, మన ఆత్మీయమైన ఇశ్రాయేల్ అంటే క్రైస్తవులు. ఇది మనకు కాదు, వారికి అయిపోయింది అదంతా. అంతకంటే గొప్పదైనది మనం చూస్తాం.
అందులో ఒక చిన్న మాట చెప్పాడు దేవుడు వాక్యం ద్వారా. యోహానును ఎంత మంచి మనిషి లేడు, ఆయనే ఉన్నవారిలో గొప్పవాడు అని అన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గర, అమ్మ నిజమే నువ్వు అన్నదే, కానీ ఒక అల్పుడైనటువంటి మనుషుడు క్రైస్తవుడు వీడికంటే గొప్పవాడు అన్నాడా? ఎందుకన్నాడు తెలుసా? మన అంతర్భావం జాగ్రత్త చూస్తే ద్యోపార్తి ఇవన్నీ అనిపించడం కొంత సమయమే, కానీ మన యొక్క ఆత్మ అక్కడికి వెళ్ళాక ఇవన్నీ అనుభవిస్తాం. ఇది నిత్యము జీవిస్తూనే ఉంటాయి. మనకి కథ మనకు ఎవరు తీసివేయలేరు. మనకి ఇచ్చిన రక్షణ మనల్ని యేసుక్రీస్తు తీసుకొని వెళ్ళి పరలోకంలో మనకున్న గృహంలో పెట్టినప్పుడు అది ఎవరు తీసేయలేరు. ఇక్కడైతే ఎవరైనా కొట్టేయచ్చు, దొంగ కానీ దోచుకునేవాడు కానీ రౌడీ కానీ ఇలాంటి వాళ్ళంతా కొట్టేయచ్చు, కానీ అక్కడ ఎవరు కొట్టడానికి వీలు. అంటే ప్రియమైన బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే హృదయంలో ఇది వ్రాయబడిన ఆత్మ చేత లిఖింపబడిన మాటలు మన హృదయంలో ఉంచుకొని మనసులో ఉంచుకొని ఆయన ఇచ్చిన జీవితకాలం అంతా దేవునికి దేవుని చిత్తానికి నమ్మకం ఉండాలంటే దేవునికి నమ్మకం ఉండాలి తెలుసా? మొదటగా క్రీస్తు సంఘానికి నమ్మకం ఉండాలి. క్రీస్తు సంఘానికి నమ్మకం ఉండాలి. అందులో ఉండి చేయకపోతే ఏది చేసినా వ్యర్థం. అందుకని ఏమన్నాడు? మరియా మార్తను ఉదాహరణ చూపెట్టాడు యేసుక్రీస్తు. నేను ఇన్ని పనులు చేసేసుకుంటున్నాను, ఆమె నీ దగ్గర కూర్చొని ఉంది, దాంతో సహకరించమని చెప్పవంటే ఏమన్నాడు? ఆమె ఉత్తమమైనది అనుసరిస్తుంది. అంటే ఉత్తమమైనటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నాం. మనం పనులు చేసుకుంటున్నాం, మనం ఉద్యోగాలు చేస్తున్నాం, మనం పనులు చేస్తున్నాం, మనం నడిపిపడుతున్నాం, కానీ ఈ లోకంలో ఉన్న వారికి వేరుగా ఉండి పని చేస్తున్నాం. ఈ లోకంలో ఉన్న మనుషులకు వేరుగా ఉండి మన దేవుణ్ణి అనుసరించి జీవిస్తున్నాం కదా. అందుకనే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయదును. వారి మనసులో నా ధర్మ విధులు ఉంచుదును, వారి హృదయం మీద వాటిని రాదు. ఎవరు? యేసుక్రీస్తు నీ హృదయంలో ధర్మ విధులను అనుసరించేటట్లుగా ఎలా ఉండాలో చెప్తున్నా. ఇప్పుడు ఒక వాక్యం నీకు తెలియనప్పుడు, ఇప్పుడు పాత నిబంధనలకు వచ్చేసరికి క్రొత్త నిబంధనలో ఒక విశేషం చెప్పాడు. ఫిలిప్పు రథం మీద ఉన్నటువంటి వ్యక్తికి వాక్యం చెప్తున్నప్పుడు అతడు ఏం చదువుతున్నాడు? అతని భక్తి ఉంది. ఏమిటా భక్తి? యెరూషలేముకి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ చక్కగా ఉండి నడిపింపబడుతున్న భక్తి ఉన్న వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు? రథంలో కూర్చొని యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఈ చదివేటప్పుడు నువ్వు ఏం చదువుతున్నావో నీకు తెలుసా అని అడిగాడు ఫిలిప్. అడిగేసరికి ఒకడు నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తున్నాడు కదా. అంటే చెప్పకపోయేది ఎలా తెలుస్తుంది అన్నప్పుడు వివరించి చెప్పినప్పుడు ఏం జరిగింది? అయితే నేను బాప్తిసం పొందాలి, అలాగా నీటిలోకి వెళ్ళిపోయి బాప్తిసం పొందించాడు. అప్పుడు సంతోషించాడు. అతడు అంత భక్తి చేస్తున్నా అక్కడ జరిగిన సంఘటన వల్ల అతడు సంతోషపడ్డాడు కదా. అంటే ఇక్కడ వాక్యం ఉన్నది, ఇది ఆత్మీయంగా మనం నడిపించకపోతే, దీని యొక్క భావన తెలియకపోతే మిగిలిన మనుషులంతా మనం అంతే, వారికి మనకు తేడా ఉండదు. చాలామంది ఒక సామెత చెప్తుంటారు. ఏమిటి? ఒక బ్రాహ్మణ కుటుంబంలో వయసులో ఉన్నటువంటి ఒక ఆమె భర్త చనిపోయాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? గుండు గీసేస్తారు. ఈ గీసిన తర్వాత ఇంక నువ్వు ఎదరాలు, నీకు ఏ శారీరక కోరికలు ఇవన్నీ ఏమి ఉండకూడదు, నువ్వు ఇంట్లో ఉండు, తడి బట్టలతోటి అన్నీ చేస్తుండు అని అంటారు. కానీ ఆమె తలంపులు పోతాయా? యవనంలో ఉన్న బిడ్డకి ఆటోమేటిక్గా యవన చాపల్యం ఉంటారు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిందంటే, వారు శారీరకంగా ఆలోచన చేస్తున్నారు,
మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తున్నాం. మన బిడ్డల్ని యవనంలోనే ఎందుకు నడపమన్నాడు దేవుడు? బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడుపుము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోవడం. మనం ఎందుకు మన బిడ్డకి ప్రార్థనా జీవితం లేకపోతే భక్తి జీవితం నేర్పుతామంటే వాడు ఎక్కడ ఉన్నా తొలగిపోవడం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వారికి నేర్పితే వాడు తొలగిపోడు. ఎందుకు తొలగిపోడంటే వాడి యొక్క మనస్సు, వాడి యొక్క హృదయం దేవుడి మాటల మీద ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథం అండి ప్రపంచంలో ఉన్న అన్ని శాస్త్రాలను కూడా చూపెడతారు. సైన్స్ అంటే హిస్టరీ, మ్యాథ్స్, అన్ని ప్రతి సబ్జెక్టు చూపెడతారు. సైకాలజీ చూపెడుతుంది, ఫిలాసఫీ చూపెడుతుంది, అన్నీ చూపెడతారు. కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం దేశాన్ని కనుక్కోవటానికి సముద్రం మీద ప్రయాణం చేసి ఈ దేశం ఆ దేశాన్ని చెప్పడానికి ఉపయోగించినటువంటి భక్తిపరుడు ఇందులో కనపడ్డాడు. అంటే ఏమిటంటే వారి యొక్క మనస్సు, వారి యొక్క హృదయం పరిశీలన చేసే పరిస్థితిని బట్టి ఉంటాం. అందుకనే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనము హృదయం అనే పలక మీద, హృదయము మెత్తనది, హృదయము మనస్సులో ధర్మ విధులు ఉంచుతాడు, హృదయంలో వాటిని రాస్తాడు, జాగ్రత్తగా నడిపింపజేస్తాడు. అది క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏర్పాటు చేయబడింది. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత ఏర్పాటు చేయబడింది అంటే సంఘం. ఈ సంఘంలో ఎలా ఉండాలి? హృదయంలో ఆత్మచేత లిఖింపబడి నడపబడాలి, మనసులో ధర్మ విధులను, దేవుడి వల్ల భయభక్తులు కలిగిన బిడ్డ. పాత నిబంధనలు మనం చూసినప్పుడు నీ యొక్క ఆలోచన నా హృదయంలో ఉంచుకుంటాను, అవి నన్ను పాపం చేయకుండా కాపాడు. మనం పాపం చేయడానికి అవకాశం ఉంది లోకంలో ఉన్నంత వరకు, ఆటోమేటిక్ జరుగుతుందండి. అది ఆ పాపము చేయకోకుండా ఏది కాపాడుతుందంటే దేవుని యొక్క మాట నీ హృదయంలో ఉన్నప్పుడు, దేవుడి యొక్క ఆలోచన నీ హృదయంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా నేను నడుపు చేస్తాను. అందుకని మన హృదయంలో ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉండాలి. 31వ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. చదువుకోండి. ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ నిబంధన ఇదే. క్లియర్గా చెప్పేసి అక్కడ ఉన్న 2 జనరేషన్స్కి కూడా మొత్తం మనుషులందరికీ చెప్పేశాడు. యోధా జనరేషన్ ఉంది, ఇజ్రాయెల్ జనరేషన్. ఈ రెండింటికి కూడా నేను చేసేది ఇదే అని అంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ ఏమిటి అంటే చదవండి. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచు. అది దేవుడు చేసే పని ఏంటి తెలుసా? మన మనసులో ధర్మ విధిని ఉంచుతాడు. తర్వాత చదవండి. వారి హృదయం మీద దాన్ని రాసేదను. ఎవరు రాస్తారట హృదయంలో? దేవుడు రాస్తాడు. మెనే టెకెల్ అని రాశాడు చూసారా ఆత్మ. అది ఒక ఉదాహరణకు చూపెట్టాడు. అసలు ఆత్మలో మన హృదయంలో ఎవరు రాస్తారట? యెహోవా దేవుడు యేసుక్రీస్తు ద్వారా రాశాడు. అది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇటు అక్షరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి తెలుసుకుందాం. చూడండి, ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులకు మాకు సామర్థ్యం క్లియర్గా చెప్పేశారు. అక్షరం కాదు, ఆత్మకే అని క్లియర్గా చెప్పారు. ఏంటి అక్షరం ఏం చేస్తుంది? నశింపజేస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది కదా. అంటే మనం ఏం చేస్తున్నాం? ఆత్మచేత నడిపింపబడుతున్నాం. ఆత్మచేత నడిపింపబడి ఆత్మీయమైన కార్యాలు చేస్తున్నాం కదా. ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చూడండి.
మరియు స్వభావం బట్టి ఆ, సున్నతి లేనివాడు ఆ, ధర్మశాస్త్రమును నెరవేర్చిన యెడల అక్షరమును సున్నతియు గలవాడే ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చురా. ఇక్కడ ఇది కార్యక్రమం చెప్పడం తెలుగులో తేడా చెప్పడం ఒరిజినల్గా ఈ గ్రీక్ భాషలో అయితే మాట వేరేగా ఉంది. ఏంటంటే ఆత్మీయమైన నిబంధన కలిగి ఉండేటువంటి సున్నతి భావము, శారీరక సున్నతి భావం కాదు. అంటే శరీరం ఏం చేస్తుందంటే జనరల్గా నీ తల్లిదండ్రుల యొక్క జీన్స్ను బట్టి, వారి ఆలోచన వ్యవహారాన్ని బట్టి, వారి యొక్క పద్ధతులను బట్టి, వారి పరిస్థితులను బట్టి నీ శరీరం ప్రవర్తిస్తుంది. నాదైనా మీదైనా ఎవరిదైనా. ఎందుకంటే 28 క్రోమోజోమ్స్ యొక్క పరిస్థితి అలాగుంటుంది. మన పోలికలు మన తాతో ముత్తాతో అమ్మవో నాన్నవో, నాన్న తరపు వాళ్ళు అమ్మ తరపు వాళ్ళు వస్తాయి తప్ప వేరే రావు కదా. ఆ 28 క్రోమోజోమ్స్లో శారీరక స్థితి ఉంటుంది. దీన్ని బంధిస్తున్నాడు యేసుక్రీస్తు. ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొంది రొట్టె ద్రాక్షరసం తీసుకుంటావో, అంటే ఆయన ఆత్మీయమైన శరీరాన్ని, ఆత్మీయమైన రక్తం తీసుకుంటావో, ఆ హృదయంలోకి, ఆ మనసులోకి ఆ నిబంధనావళి వెళ్ళిపోవడానికి అవకాశం మనం ఇస్తున్నాం కదా. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇది అక్షరం అనేటువంటిది చంపడానికి అవకాశం ఉంది. కానీ మనం జాగ్రత్తగా చూస్తే ఈ 6వ వచనంలో నేను చెప్పాడు, 3వ అధ్యాయం 6వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. ఆఖరి భాగం అది నీ మనసులో నేను ఇది చేయాలి, అది చేయాలనుకుంటే నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా వదిలిపెట్టవు. నేను అది చేయాలంటే చేసేస్తాను. పురుషుడైన స్త్రీని ఖచ్చితంగా చేయగలదు. ఎందుకంటే నీలో ఉన్న విశ్వాసం గొప్పది, నీలో ఉన్న ఆ తలంపు గొప్పది. ఆ తలంపును, ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క ఆత్మీయమైన బలాన్ని ఎవరిస్తున్నారంటే యేసుక్రీస్తు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అక్షరం చంపుద్ది, ఆత్మ జీవింపజేస్తుంది. మనం ఆత్మ చేత నడిపింపబడుతున్నాం తప్ప అక్షరం చేత కాదు. ఈ సోకాల్డ్ ఉన్నటువంటి వ్యక్తులు, అంటే క్రీస్తు సంఘం కాకుండా వేరేటువంటి వాళ్ళు రకరకాల బోధించేస్తాం. పాత నిబంధన మనం తీసుకుంటాం, కానీ ఎక్కడ పరిశీలన చేయాలో అక్కడ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఉంటే చెప్పేస్తుంటారు. చిన్న ఉదాహరణ చెప్తాను. యెహోవా దేవుడు మోషేని నడిపించేటప్పుడు, ఇశ్రాయేలు నడిపించాడు మోషే 6 లక్షల కాల్పలాలు నడిపించినప్పుడు సముద్రం అడ్డు వచ్చింది కదా. అప్పుడు యెహోవా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. నీకు తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని నీటి మీద పెట్టు, అది 6 నెలలతో నువ్వు వెళ్ళిపోవాలి, అందరిని పంపించి తీసుకెళ్ళాం. అప్పుడు చేయవలసిన కార్యం చేశాడు. ఇప్పుడు 7 సముద్రాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక సముద్రం ఒడ్డు నుండి నేను కర్రతో కొడతాను, చీలిపోద్ది, అప్పుడు వెళ్ళిపోవచ్చులే అని అంటే ఎంత బుద్ధిహీనత. అంటే దేవుణ్ణి మళ్ళీ శోధించటం. ఈ పని ఎవరు చేస్తారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అంటూ క్రీస్తు సంఘంలో లేని వ్యక్తులు ఇలా చేస్తుంటారు. దానికి ప్రలోభపడిపోతారు ప్రజలు. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఒక చోట నుంచి ఇంకోటికి వెళ్ళి విమానాలు ఇస్తాడు. విమానం ద్వారా ఈ దేశం నుంచి ఆ దేశం వెళ్ళిపోవచ్చు. సముద్రం అడ్డు వచ్చినా, ఏది అడ్డు వచ్చినా దాన్ని దాటుకుని వెళ్ళిపోవచ్చు. దాని ఏం తేడా లేదు. ఆ టెక్నాలజీ ఆ పరిస్థితి ఇచ్చాక మళ్ళీ నేను ఇక్కడ ఇది కొడతాను, నువ్వు చీల్చు, నేను తీసుకువెళ్తానంటే ఎంత బుద్ధిహీనత. అది అన్య సంఘాల్లో యేసుక్రీస్తుని గురించి ప్రకటించేవారు చేసే బుద్ధిహీనమైన లక్షణం. వాడికి షుగరు, బీపీ అన్నీ ఉంటాయి. ఆ సోకాల్డ్ పాస్టర్కి వాడి స్వస్థత ఇస్తాడు అంటాడు. వాడి జబ్బు వాడే తీయలేడు, వాడి ఇతరులకు ఎలా స్వస్థత ఇస్తాడు? అందువల్ల క్రైస్తవ్యం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు హైందవులు మనల్ని అందరిని తిట్టడానికి కారకులు వీలే, మన క్రియలే, మన ఆలోచనే, మన తలంపు. అలాగ కాదు. ఆత్మీయమైన క్రియలు, ఆత్మీయమైన తలంపులు మన జీవితంలో ఉండాలి. చూడండి, 5వ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
18వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ మీరు ఆత్మ చేత నడిపింపబడితే ధర్మశాస్త్రంలో లేని వారు కాదు. అంటే మనం ఎవరు ధర్మశాస్త్రం లోపడవలసిన పని మనకు లేదు. అంత ధర్మశాస్త్రం అంతా యేసుక్రీస్తు తన జీవితంలో ఆ శిలువలో బలియాగం అయ్యేటప్పుడు కొట్టేశాడు. ఇక అవసరం లేదు. ఆత్మీయమైన లక్షణాలు ఏముండాలో చెప్పేశాడు. వాటి ప్రకారంగా మనం ఆలోచించాలి. ప్రేమ, సంతోషము, సమాధానం, దయాలతో, మంచితనం, ఆశానికరం, వాటికి విరోధమైనది మేము ఏది లేదు. అంటే ఈ లక్షణాలు క్రైస్తవులని మనం మన జీవితంలో ఉంచుకోవాలి. ఇలా ఉంచుకునేటువంటి మనం ఇక్కడ శారీరకమైనటువంటి ఆలోచన చంపుతుంది అన్నాడు. ఆత్మీయమైన ఆలోచన ఆత్మ అనేటువంటిది చేసి మళ్ళీ జీవింపజేస్తుంది అన్నాడు. ఎక్కడ 3వ అధ్యాయం 6వ వచనంలో కదా. ఎలాగ జీవింపజేస్తుందో మనం తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. చూసారు, క్లియర్గా ఇచ్చాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ. రాళ్ళకో లేకపోతే దేనికో మొక్కట్లే, మనం జీవం లేని వాటికి మొక్కట్లే. జీవించే ఆత్మ అయినట్టు యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనల్ని నడిపింపజేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏ మనుషుడు నడిపింపచేయట్లే, యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనల్ని నడిపింపజేస్తుంది మన జీవితకాలం అంతా. ఎప్పుడంటే మనం బాప్తిసం పొందుతున్నాం. మనం బాప్తిసం పొందుతున్నామంటే మనం ఆయనకు లోపడ్డాం. అందుకని గలతీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడంటే 3వ అధ్యాయం 27వ వచనంలో చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. 27వ వచనంలో ఏమన్నాడు? మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొందారు అంటాడు. ఆయన మరణంలోనికి బాప్తిసం అంటే మన బాప్తిసం పొందటం ఆయన మరణంలోనికి యేసుక్రీస్తులో కదా. ఇక్కడ ఈ జీవింపజేసేటువంటి ఆత్మ మనం జాగ్రత్తగా చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. అది మనం నిత్య జీవం పొందటానికి వెళ్తాం. అది గుర్తుపెట్టుకోండి. మనం నిత్యం జీవించడానికే మనం పరిచర్యలో పాల్గొంటున్నాం. నిత్యము జీవించడానికే యేసుక్రీస్తు యొక్క ఆత్మను మన జీవితంలోకి ప్రవేశింపజేసుకున్నాం. నిత్యము జీవం పొందటానికే ఈ ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నాం. మనం బాప్తిసం పొందడానికి కారణం ఏమిటంటే మనము ఈ జీవింపజేసే ఆత్మ చేత నిత్య జీవం పొందటానికి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తును అనుగ్రహించు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. మనల గురించి లోకాన్ని ఇంకా ఉంచుతున్నాడు. కానీ ఇంకా ఎంతమంది బిడ్డలు రక్షణ పొందాలో ఒక లెక్క ఉంది దేవుడికి. అది అయ్యేంత వరకు లోకాన్ని నాశనం చేయడు. దేవుడు ఆ చెడ్డవాడు ఆడికి బలే కలిగిపోయి అన్నీ అంటున్నాడు. ఆడు అంత ధనం ఉంది, అది ఇది అంటున్నాడు. అసలు నిత్యం జీవించే మనం అసలు ఎవడు ఊహించని బంగారు వీధుల్లో, వజ్ర వైడూర్యాలు కలిగిన వీధుల్లో ఆకలి దప్పు లేకుండా, ఎటువంటి బాధ లేకుండా హాయిగా ఉంటాం. వీడేమైనా అనుభవించగలరా? వీడు కొంత చిన్న ఉదాహరణ మనం చెప్దాం. జయలలిత చీఫ్ మినిస్టర్ చేసింది. అమ్మ అమ్మ అనిపించుకుంది. లేదంటే 8 నుంచి 10 లారీలు బంగారం సంపాదించి ఆ బాత్రూమ్ కూడా బంగారంతో కమ్మడు. చచ్చేటప్పుడు ఏమైనా పట్టుకెళ్ళిందా?
అది అగ్నిగుణంలో పడుతుంది. కానీ మనమైతే నిత్య జీవంలో ఉంటాం. ఎంత గొప్ప దీవెన చూడండి. దేవుడు రక్షణ ఇచ్చాడంటే దానికి ఎంత బాధ్యత కలిగి, ఎంత జాగ్రత్తగా కలిగి, నమ్మకం కలిగి, కృతజ్ఞత కలిగి నువ్వు నడిపబడాలి. ఇప్పుడు అపోస్తుల్ని పంపించాడు యేసుక్రీస్తు, కేవలం ఉట్టి చేతులతో పంపించాడు. మీరు ప్రకటించండి అని అన్నాడు. మీరేం తినాలో ఏం చేయాలో అంతా నాదే బాధ్యత. మీకు ఏది అవసరం నాకు తెలుసు, నీకు ఇస్తా. నువ్వు ఇది కావాలా ఇస్తాను నేను, కానీ దాన్ని బట్టి లెక్క చెప్పాలి. మనకిచ్చే ధనం కానీ మనకిచ్చేటువంటి ప్రతి వస్తువుని బట్టి మన దేవుడికి లెక్క చెప్పాలి. అందుకని ఏం చేయాలంటే ప్రతి విషయంలో మితంగా ఉండాలి. బాగా ధనవంతుడు ఏం చేస్తాడండి, నా ప్రాణమా తిను త్రాగు సుఖించాడు, అంత తప్ప ఏమైనా మాట్లాడతాడా? ఇక ఆడు ఏం చేయడు, వాడికి ఎందుకు బ్రతుకుతున్నాడు తెలియదు. తినడం, త్రాగడం, తిరగడం ఇష్టం ఉంటుంది, వాడి ఇష్టం నెరవేర్చు, అంత తప్ప ఏముంటుంది. కానీ ఆఖరి లెక్క అప్పు చెప్పాలి. అప్పుడు వాడు ఏమవుతాడు, అగ్నిగుండంలో పడతాడు. ఒకవేళ అలాంటి ధనం ఉన్నా నువ్వు జాగ్రత్తగా ఉండాలని దావీదు ద్వారా మనకు నేర్పాడు. ఇదంతా నువ్వన్నీ ఇచ్చావు, కానీ నేను కొద్దిగానే వినియోగిస్తాను. ఇవన్నీ నీవే, కానీ కేవలం నేను వీటిని వినియోగిస్తాను అని చెప్పి దేవుడి మందిరం కట్టడానికి అవకాశం లేనప్పటికీ కూడా కొడుకు దేవుని మందిరం కట్టడానికి వీలుగా బంగారము, ఇత్తడి అన్ని సమకూర్చేశాడండి. ఎందుకు చేశాడంటారు? దేవుడి మీద ఆశ. అటువంటి ఆశ నీ జీవితంలో నువ్వు చేయలేకపోతే నీ బిడ్డలని చేస్తావు. నీ బిడ్డలు చేయకపోతే నీ బిడ్డలు ఎత్తా, నీ బిడ్డలేదా చేస్తారా పని, దేవుడు సంకల్పించుకున్న పని కదా. అందుకనే మనం ప్రతీది కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకని ప్రియమైన బిడ్డలారా, మరణకరమైనటువంటి కారణమైన చర్య ఉంది, అలానే ఆత్మ సంబంధమైన పరిచర్య ఉంది. ఈ రెండింటిని మనం తెలుసుకుంటున్నాం. కావున ప్రియమైన బిడ్డలారా, మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇక్కడ చూడండి ఎంత ఆగబాబు, ఇక్కడ ముసుగు వేసుకున్నాడు. ఎందుకు మోషే అంటే ఇశ్రాయేలీయులు చూసేటువంటి స్థితి ఉన్న తగ్గిపోతారు. ఈ తగ్గిపోయేటువంటి ఆ స్థితే మహిమే. అలాగుంటే మరింత మహిమలోకి తీసుకువెళ్ళే పరిస్థితి ఎంతగా ఉండాలి. మరింత మహిమలోకి వెళ్ళే స్థితి మనలో బాప్తిజం పొందిన వరకు ఇచ్చాడు. అత్యంత మహిమ కలిగిన స్థితిలోకి వెళ్తాం. అంటే మోషే దేవుడు చెప్పినట్టు నడుచుకున్న ఆ స్థితిలో మనం చూస్తే అంతటితోటి కొద్ది సమయం ఉండి మహిమను పోగొట్టుకున్నాడు. అంటే ఆయన పూర్తిగా మహిమను పోగొట్టుకోలే, ఆయన్ని దేవుడి దగ్గర చేర్చుకున్నాడు. శరీరాన్ని మరలా తీసుకొని సాతాను ఏం చేసింది, మిఖాయిలతోటి గొడవ పెట్టుకోదు. ఇగో దేవుడు చెప్పింది చేయాలి, ఒక్క తప్పు చేసి నాదే శరీరం. ఇశ్రాయేలు అప్పుడు ఏమన్నాడు ఆయన, దేవుడు నిన్ను గద్దించుగాక, నిన్ను శిక్షించుగాక అంటూనే ఆ శరీరాన్ని తీసుకొని దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అంటే మహిమలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడితో తగ్గిపోయింది కాబట్టి ఇంతటితో ఇంకా అక్కడ ఆ అర్థం వచ్చినట్టు చెప్పాడు. కానీ ఇంతలో ఇదే అయితే మరి క్రీస్తు నుండి పొందే మహిమ అత్యంత మహిమ కలుగుతుంది. అది వాడబారనిది. దేవుడు నీకు ఇచ్చే జీవకిరీటం మహిమ కలిగినది, వాడబారనిది. ఎట్టి పరిస్థితుల్లో తుప్పు పట్టడం ఇవన్నీ అనదు. చూడండి, ఆడవాళ్ళు బంగారం వెండి ఇష్టం. కొన్ని సమయాల్లో దాచుకుంటూ ఉన్నప్పుడు దానిపైన రస్ట్ అది పట్టినప్పుడు ఈ కుంకుడికాయ రసంలోనో లేకపోతే ఇంకో దాంట్లో వేసి క్లీన్ చేస్తుంటాం, రస్ట్ తీయటం. అలా ఉండదు కాదు. మనకిచ్చే మహిమ ఎట్టి పరిస్థితులు వాడబడదు. అంటే దాన్ని ఎవరు తీయటానికి వీల్లేదు, ఏది కూడా నాశనం చేయటానికి దాని మీద తుప్పు పట్టడానికి వీల్లేదు.
అత్యంత మహిమ కలిగింది మనం పొందుతున్నాం. అదే 9వ వచనంలోనే మనకు చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు. శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలిగినది. అది శిక్షావిధి కలుగుటి అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చేప్పుడు శిక్షావిధిని పొందుతున్నాడు. నీతికి కారణమగు పరిచర్య, మనం చేసే ఈ పరిచర్య ఇంకెంతో మహిమ కలిగింది. అందుకని ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు బిడ్డలుగా ఉన్నామని, క్రీస్తుని ధరించుకున్నామని మనం గుర్తెరిగి జాగ్రత్తగా ఆలోచన, అంటే మనం అత్యంత మహిమలోకి వెళ్తామండి. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది ఏమిటంటే, శిక్షావిధికి కారణమైన పరిచర్య ఉంది, మనము నీతి కారణమైన పరిచర్యలో నడిపింపబడాలి. రెండింటికి వ్యత్యాసం ఉంది. అలాంటి దానిలో తగ్గిపోయేటిది ఒకటి ఏమిటిది? శారీరకమైనది. అంతకంతకు వెలుగులోకి నడిపించేది అయితే ఆత్మీయమైనది. అందుకని 10వ వచనం చదవండి. అత్యధికమైన మహిమ దీని గురుడ వల్ల ఇంతకు మునుపు మహిమ కలుగుగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయన. అది ఇంతకుముందు మహిమ కావాలిందా చేశాడు. ఎక్కడ? మోషే ద్వారా చూపెట్టాడు. అత్యంత మహిమ కల దానిలోకి వెళ్తున్నాం కాబట్టి అది ఆఫ్ చేశాడు. అంతేగాని అది అలాగా ఇలాగా అని వ్యత్యాసంగా ఆలోచన చేస్తున్నా. ఎందుకు చేశాడంటే అత్యంత మహిమ కలిగిన ప్రాంతాలకు వెళ్తాం. బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు, ఆకలి దప్పు లేకుండా చీకటి ఉండదే అక్కడ. నువ్వు ఎక్కడ చూద్దామని చీకటి కనపడదంటే అంత వెలుగు పకట్లేక అలాంటి వెలుగు కనబడిన ప్రాంతంలోకి వెళ్తాం. అత్యధికమైన వెలుగు కలిగి ఉంటాం. దానిని గురించి మనం ఆలోచన చేయాలి. తగ్గిపోయేటువంటిది ఉంది, మహిమ కలిగింది నిలిచినటువంటి. 11వ వచనం చూడండి. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండినది, నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉన్నది. తగ్గిపోయేదే మహిమగా అక్కడ చూపెట్టాడు, కానీ నిలిచేది ఇంకా ఎక్కువ మహిమకు వెళ్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనలో ప్రతి వారం కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఆత్మీయమైన ముసుగు ఉంటే పోగొట్టుకోవాలి. ఆత్మీయమైనటువంటి నడిపింపులోకి రావాలి. ఎందుకు రావాలంటే, ఈ భూమి మీద మనం శాశ్వతంగా ఉన్నామండి. ఈ శరీరంలో ఆత్మ శాశ్వతంగా జీవించేదే కాదు. అలాగనుకున్నట్లయితే ఆదామును అవ్వను కూడా చూసేవాళ్ళం మనం కాదంటారా? ఆదాము అవ్వను చూసేవాళ్ళం. ఆదాము అవ్వ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి మరణం పాలైపోయాడు. కానీ మన దేవుడి యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ మరణం పాలవకుండా నిత్య జీవులకు వెళ్తాం. అందుకని మనలో ప్రతి వారం కూడా 12-13 వచనాల్లో ఉన్నది చూసారా? ముసి వేసుకొని చదవండి. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చూడాలి. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క ఇశ్రాయేలీయులు తేరి చూడకున్నట్టు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. అది ఇది మోషే ఎందుకు ముసుగు వేసుకున్నాడు తెలుసా? వారు తేరి చూచి ఉండకుండా ఉంటకు ముసుగు వేసుకున్నాడు. లేకపోతే వాళ్ళకి భయపడి ముసుగు వేసుకోలే. వాళ్ళు ఏదో చేసేస్తారని ముసుగు వేసుకోలే. వారు ఆ పరిస్థితుల్లో ఇంకా అంతటితో ఆగిపోకుండా జాగ్రత్తగా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని అవకాశం ఇచ్చాడు దేవుడు. వారు ధర్మశాస్త్రాన్ని కొద్ది మంది వ్యక్తులే అనుసరించారు. ఆ దరిదాపు అందరూ కూడా అనుసరించలేకపోయారు. ఆ ముసుగు నుంచి బయటకు రాలేకపోయారు కదా. మనమైతే 16వ వచనం చదవండి. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగును? అది వారి హృదయం ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగుతుందో చదవండి. అప్పుడు ముసుగు తీసివేయబడు. అది మన హృదయం దేవుడి వైపు తిరిగితే, నేను రక్షణ పొందాలి, నేను బాప్తిసం పొందాలి, నేను జాగ్రత్తగా దేవుడిని నడిపింపబడాలని ఆలోచన కలిగి ఈ ముసుగు తీసేస్తాను. నేనైనంతే, మీరైనంతే, ఎవరమైనా అంతే.
ఆ పరిస్థితిలో ఉండటానికి వీలుగా 18వ వచనం చదవండి. ఆ మందిరంలో ఉమ్, ముసుగులేని ముఖముతో ఆ, ప్రభు యొక్క మహిమను ఉమ్, అద్దము వలె ప్రతిఫలించలేదు. అది మనం ముసుగులేని ఎప్పుడైతే క్రైస్తవులుగా బాప్తిజం పొంది రక్షణ పొందామో మనము అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటున్నప్పుడు మన యేసయ్య యొక్క ఆలోచన ఎలాగుందో, యేసయ్య యొక్క మహిమ ఎలాగుందో అలాంటి మహిమను చూస్తాం. అప్పుడు చూసినప్పుడు నేను పాపిని ప్రభువా అని ఒప్పుకొని మన రక్షణ పొందుతున్నాం, బాప్తిజం పొందుతున్నాం. అంటే ఆత్మీయమైన నడిపింపుకి శారీరకమైన నడిపింపుకి తేడా ఇది. ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రభువా 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 అని పిలిచే ప్రతివాడు పరలోకంలో చేరాడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అని యేసుక్రీస్తు ఎందుకు అన్నాడు? ఈ ముసుగు తీసుకువేసుకుంటేనే. మనం ఎంత భక్తి చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా అవి అంతటితో ఆగిపోతాయి. ఈ ముసుగు తీసేసుకుని మనం వెళ్తాం దేవుడి దగ్గర. మనం వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను అక్కడికి వెళ్తాను, మీకు కూడా స్థలం సిద్ధపాటు చేస్తాను, మీకు కూడా గృహాలు ఉంటాయి, మీరు కలవరపడక అన్నాడా? అంటే ప్రతి వారికి, నాకు నీలో ప్రతి పేరు చెప్పిన ప్రతి వారికి కూడా ముసుగు తీసివేసుకున్న తర్వాత ఉన్నప్పుడు నీకు గృహాన్ని ఏర్పాటు చేస్తాం. మనం ఏం చేస్తాం? జనరల్గా గృహం, మంచి గృహం కట్టుకున్నాక ఈ ప్రపంచంలో ఏదైతే మంచి మంచి మనకు ఆహ్లాదాన్ని ఇచ్చే వస్తువులు ఉంటాయి, పదార్థాలు ఉంటాయి, పట్టు తెచ్చి లోన పెట్టుకుంటాం, సంతోషిస్తాం కదా. మనం దేవుడు చెప్పినట్లుగా నడుచుకుని సత్క్రియలు చేస్తే మన గృహంలో ఆ మంచి పదార్థాలని కనపడతాయి. అది ప్రకటన గ్రంథంలో చూపబడుతుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం చేసే పరిచర్య ఆత్మీయమైన పరిచర్య. ఈ ఆత్మీయమైన పరిచర్యలో నీకు ఆటంకాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, కష్టాలు రావచ్చు, వ్యాధులు రావచ్చు. అయినా సరే నువ్వు దేవుళ్ళు జాగ్రత్తగా ఉంటే వీటన్నిటి నుండి విడిపింపజేసి నేను క్షేమకరమైన మార్గంలో నడిపింపజేస్తాను. దానికి ఉదాహరణ మనం షడ్రక్, మెషక్, అబేద్నెగోని వాళ్ళ మాట లేదు, ఏం చేశారు? అగ్నిగుండంలో పడేశారు. ఈ పడవేసిన తర్వాత పడవేటి ఎలాగా మామూలుగా కాదు, 7 అంతలు పెంచేశారు అగ్ని ఆహుతి అయ్యేటట్లు. వారితో పాటు ఎవరున్నారు? ఒక దూత కనపడి. మనకు యేసుక్రీస్తు తోడుగా ఉంటాడు. మన జీవించే ఈ లోకంలో మనతో పాటు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఉంటాడు. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉన్నామో, ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా యేసుక్రీస్తు ఉంటాడు. తన దూతం పంపిస్తాడు, తను ఉంటాడు. నీకే కష్టం లేకుండా కాపాడు. కష్టం వస్తుంది, దాన్ని ఆయన అనుభవిస్తాడు. నీకు శ్రమ వస్తుంది, దాన్ని యేసుక్రీస్తు అనుభవిస్తాడు. నీకు శోధన వస్తుంది, దాని నుండి నేను తప్పిస్తాడు. నీకు కీడు వస్తుంది, కీడు నుంచి విడిపింపజేస్తాడు. నీ జీవితంలో దోషం ఉంది, తన రక్తాన్ని చిందించి నిన్ను దోషం నుండి విడిపింపజేస్తాడు. అటువంటి గొప్ప దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని నీవు నేను కలిగి ఉన్నావు. అందుకనే క్రీస్తుకు, క్రీస్తు సంఘానికి నమ్మకంగా కృతజ్ఞత కలిగి దేవుని పరిచర్యలు మనం నడిపింపబడాలి. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం తీర్చి మీ అందరికీ నా వందనాలు. ఒకవేళ నేను కానీ ఎక్కువ సమయం తీసుకుంటే ఏమనుకో, నేను కేవలం